తెలుసా, మజ్జిగ చారు ఇలా చేస్తే అమృతమే. మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, సల్లచారు అని చూసే మీలో ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు, అవునా? బయట మండే ఎండలకి 100 రెట్లు ఆరోగ్యం, ఖర్చు శ్రమ లేని గొప్ప రెసిపీ కూడా. ఇది చేసిన రోజున ఇంకా వేరే ఏమీ కూడా అవసరం లేదండి, కడుపు నిండా తినేస్తారు. అమృతం ఫర్ ఆల్. ముందుగా ఈ చారు అనేది ఎంత కావాలో అంత పెరుగు తీసుకోవాలి. చిక్కటి పెరుగు, ఫ్రెష్గా ఉన్న పెరుగు. ఇక్కడ కొలతలు ఏం వేసుకోని అవసరం లేదు. ఎంత పెరుగు తీసుకున్నా దానికి తగ్గట్టు పల్చగా నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. తీసుకున్న పెరుగుకి సరిపడా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ పెరుగు అనేది దాదాపుగా 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఈ మజ్జిగ చారులో ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అన్న దాన్ని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర కొంచెం, మధ్యలోకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసినవన్నీ కూడా పెరుగులో బాగా కలిసి ఆ పెరుగు అనేది ఉండలు లేకుండా స్మూత్గా తయారయ్యేంత వరకు ఈ విధంగా చిలకాలి. ఈ విధంగా విస్కర్ ఉన్నా లేదా కవ్వం ఉన్నా అవేవి లేకున్నా స్పూన్ కానీ ఫోర్క్ ఉన్నా ఏది ఉన్నా సరే పెరుగులో ఉండలు అనేది లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా ఈ పెరుగులో కలిసి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మజ్జిగ పులుసు. ఈ పెరుగు ఉండలు లేకుండా స్మూత్గా అవడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఈ విధంగా స్పీడ్గా ఒక 2 నిమిషాలు చేసామంటే చాలు. ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే, పెరుగులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసిన తర్వాతనే చిలకాలి. అప్పుడే ఈ మజ్జిగ చారు రుచిగా ఉంటుంది. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేయాలి. తగినన్ని నీళ్లు అంటే ఈ పెరుగు అనేది పల్చగా ఉండేలా. పల్చగా అంటే మరీ పల్చగా కాదు, అలాగని మరీ చిక్కగాను లేకుండా మీడియం కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉంటే చాలు. ఇందులో వేసిన పచ్చిమిర్చి రైస్లో తినడానికి బాగుంటాయి. ఒకవేళ పచ్చిమిర్చి తక్కువ ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు తక్కువ ఉన్నాయి అనిపించినా కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక మరింత రుచిని తీసుకొచ్చే పోపు పెట్టేసుకోవాలి. దానికోసం కడాయిలోకి ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసిన ఆవాలు, జీలకర్ర చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఎండుమిర్చి, ఇక్కడ ఈ ఎండుమిర్చి బదులు చల్ల మిరపకాయలు ఉన్నా వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు కూడా రైస్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో అక్కడక్కడ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఒక 1/4 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసి ఇక్కడ లో ఫ్లేమ్లో ఇవి మాడిపోకుండా 1 నిమిషం అలా ఇలా వేయించి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వేసిన కరివేపాకు 1 నిమిషం అలా ఇలా ఈ వేడి మీద వేయించి వెంటనే చారులో వేసుకుంటే కరివేపాకు ఫ్రెష్గా కనిపిస్తుంది. పోపు మొత్తం ఈ మజ్జిగ పులుసుకు పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఒకవేళ సాల్ట్ తక్కువ ఉన్నా సరిచూసి వేసుకోవచ్చు. కారం ఎలాగూ ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి మధ్య మధ్యలో తినడానికి సరిపోతుంది, అంతే.